నిజంగా మనస్సాక్షితో చెప్పండి, ఏ క్రైస్తవుడైనా ఏ రోజైనా అల్లర్లు రేపాడా? ఏ క్రైస్తవుడైనా ఏ రోజైనా కానీ త్రిశూలాలు రెడీ చేసి మిమ్మల్ని చంపేస్తామన్నాడా? మా మతాన్ని మేము రక్షించుకోవడం కోసం మేము చంపేస్తామన్నా ఒక్క క్రైస్తవుడైనా ఉన్నాడా? లేదు. క్రీస్తు మాకు చంపడం నేర్పించలేదు, జీవంలోనికి నడిపించడం మాత్రమే నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడైన వాడు చంపేవాడు కాదు, అవసరమైతే ప్రాణం పెట్టేవాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు పెనుభూతం కాదు, అబద్ధం నుంచి నిన్ను రక్షించేవాడు, సర్వోన్నతుడైన దేవుడికి పరిచయం చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువులోనికి రండి, ఆయన ఒక్కడే నిత్య జీవానికి మార్గం. ఏ మత గ్రంథాలు కూడా, ఏ దేవుడు కూడా ఇవ్వలేని నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ప్రభునికి ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభునికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభునికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రాణం పెట్టాడు. తన రూపాన్ని కోల్పోయిన నీ కోసం నీ రూపంలో ఈ లోకానికి వచ్చి సశరీరుడిగా జీవించాడు. శాపం పొంది యేసు ప్రభు ఈ లోకంలో పుట్టలేదు. ఎవడో శపిస్తే శాపంతో ఈ మానవ జన్మెత్తి ఆ శాపాన్ని అనుభవించి చచ్చిపోయినాడు కాదు యేసు ప్రభు. నీ శాపాన్ని అనుభవిస్తూ ఆ శాపకరమైన సిలువ మీద మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు చచ్చిపోయిన దేవుడు కాదు. రాధా మనోహర్ దాస్ అన్నట్టుగా యేసు ప్రభు కుళ్ళిపోయిన శవం కాదు, ఆయన శవం కుళ్ళిపోలేదు. మూడో దినాన తిరిగి లేచిన నజరేయుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, 3 మోయకులు తెంపుకోలేని దేవుడు కాదు. రాధా మనోహర్ దాస్ అన్నట్టుగా 3 మేకులు తెంపుకోలేని దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభు. ఆ 3 మేకులున్న సిలువ మీద మరణించి నిన్ను మరణం నుంచి తప్పించడానికి వచ్చిన శక్తి కలిగిన దేవుడు యేసు ప్రభు.